నమస్తే, నేను మధు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశం మీద కన్నేసినట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే కేరళ, తమిళనాడు ఈ రెండింటిని కైవసం చేసుకోవడానికి జై అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి ఈ అస్త్రం? అసలు ఏం జరుగుతుంది? ప్రధాని గారి ఆలోచన ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దక్షిణ భారతదేశం మీద కన్నేసినట్టు తెలుస్తోంది. కేరళ, తమిళనాడు ఈ రెండింటిని కూడా కైవసం చేసుకోవడానికి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు, జై అస్త్రాన్ని. అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేదా బిఎల్ సంతోష్ గారు కానీ వీళ్ళందరూ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక బలమైనటువంటి ఆర్గనైజేషన్, అదేమో గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఏ పార్టీకి ఇప్పటి వరకు అంత అప్రతిహతంగా విజయాలను అందుకోని చరిత్ర ఉంటే బీజేపీకి మాత్రం ఒక్కో రాష్ట్రాన్ని మొత్తం ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దండయాత్ర చేస్తుంది, రాజకీయ దండయాత్ర. ఈ రాజకీయ దండయాత్రలో మిగిలింది దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో కూడా ప్రధానంగా రెండు రాష్ట్రాలు, ఒకటి తమిళనాడు, రెండు కేరళ. ఈ రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా అంతా కూడా ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బీజేపీ వాళ్ళదే నడుస్తుంది. అలాగే ఇక్కడ తెలంగాణలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ బలంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా బాతడానికి అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ క్షేత్రంలో. సో కాబట్టి దక్షిణ భారతదేశాన్ని కైవసం చేసుకోవాలంటే ఈ రెండు రాష్ట్రాలు తమిళనాడు, కేరళ ఈ రెండు ఇంపార్టెంట్. మిగతా నథింగ్ బీజేపీకి. వాళ్ళు అనుకుని వచ్చేస్తాయి. ఒకవేళ వాళ్ళు రాకపోయినా వాళ్ళతో కలిసిన పార్టీలు అధికారంలో ఉంటాయి. అల్టిమేట్ టార్గెట్ ఏంటి నరేంద్ర మోడీ గారిది, అలాగే అమిత్ షా గారిది? కాంగ్రెస్ ముక్త్ భారత్. కాంగ్రెస్ లేనటువంటి భారతదేశం కావాలి వాళ్ళకి. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది ఈ దక్షిణ భారతదేశంలో కనుక పాగా వేయగలిగితే కేరళ అలాగే తమిళనాడులో ఖచ్చితంగా అది సాకారం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏప్రిల్లో ఏప్రిల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి ఈ ఐదుట్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఎలాగో పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాగా వేసేలాగా క్లియర్గా కనిపిస్తుంది. పాండిచ్చేరి కూడా అదే పరిస్థితుంది. ఎటు వచ్చి కేరళ అలాగే తమిళనాడు, అస్సాంలో కూడా వాళ్ళు పాగా వేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఎలా పాగా వేయాలనే దాని మీద ఫస్ట్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, షెడ్యూల్ లేదు. ఇక్కడికి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించి కేరళలో, తమిళనాడులో మీటింగ్లు పెట్టారు. ఆ సందర్భంగా ఆయన తమిళనాడులో ప్రయోగించినటువంటి అస్త్రం ఏంటంటే జయలలిత అస్త్రం. జయలలిత తదనంతరం తమిళనాడులో అవినీతి పెరిగిపోయింది, హిందూ వాదం అనేది బలహీనపడుతుంది, హిందూ వాదాన్ని లేకుండా చేస్తున్నారు, ఉదయనిధి మారన్ హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు, కాబట్టి ఇక్కడ బీజేపీ రావాల్సిందే అని చెప్పి ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు. అంటే జయలలితకు ఉన్నటువంటి సింపతి, హిందూ మతానికి సంబంధించినటువంటి పోలరైజేషను, ఉదయనిధి మారన్ని చూపించి అక్కడ ఉండేటువంటి డిఎంకే పార్టీ, రాష్ట్రంలో ఉండే డిఎంకే పార్టీని హిందూ వ్యతిరేకంగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ మూడు అస్త్రాలతోటి తమిళనాడులో మేము అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా విజయన్ పార్టీ, టీవీకే పార్టీ ఉంది, అక్కడ డిఎంకే అధికారంలో ఉంది. అన్నా డిఎంకే బలమైనటువంటి పార్టీ. జయలలిత మరణానంతరం ఆ పార్టీ ముక్క చెక్కలు అయిపోయింది. అక్కడ పళనిస్వామి, పన్నీర్ సెల్వం గొడవ ఇవన్నీ ఇప్పుడు సద్దుమణిని. పళనిస్వామి అవుట్ రైడ్గా బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాను, అన్నాడీఎంకే పొత్తు ఉంది. సో కాబట్టి అన్నాడీఎంకే పొత్తు, ఇంకా 2-3 చిన్న పార్టీలు ఉన్నాయి, వాటన్నిటితో కూటమి కట్టారు. ఆ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. టీవీకి కూడా బీజేపీలోకి ఎంటర్ చేయాలంటే కూటమిలోకి ఎంటర్ చేయాలని చూస్తున్నారు కదా సార్, మరి అదెంత వరకు పోయింది? అది ఇంకా క్లారిటీ రాలేదు. అతనేమో కూటమిలో చేరడానికి ఇష్టపడలేదు, అందుకే ఆయన మీద సిబిఐ కేసులు, తర్వాత జైగన్ అనేటువంటి సినిమా రిలీజ్ కాకపోవడం, జననాయకన్ అనేటువంటి సినిమా రిలీజ్ కాకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే అతను వచ్చినా రాకపోయినా
అన్నాడీఎంకే, బీజేపీ, అలాగే ఇంకొక 2 చిన్న పార్టీలు మొత్తం కలిపి ఒక కూటమి అయితే కట్టారు. ఈ కూటమిని అక్కడ గెలిపించుకోవాలి, గెలిపించుకుంటాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకు గెలిపించుకుంటాం అంటే జయలలిత ఒక ప్రధాన అస్త్రంగా చూపిస్తున్నారు. ఇక కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఈ రెండే ఉన్నాయి సుదీర్ఘకాలం పాటు అక్కడ అధికారంలో. ఈ రెండిటి కారణంగా కేరళ వెనకబడిపోతుంది. బీజేపీ వస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యము, కమ్యూనిస్టులు అనేవాళ్ళు అభివృద్ధి నిరోధకులు అనేటువంటి ప్రచారం అక్కడ చేస్తున్నారు. అయితే ఒకటేంటంటే అక్కడ అంత ఈజీ కాదు. అయితే ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్. బీజేపీకి క్లియర్గా గ్రౌండ్ కనపడుతుంది తమిళనాడులో కనిపిస్తున్నంత విధంగా అక్కడ కనిపించట్లా. ఎక్కడ? కేరళలో. మరి కేరళలో ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే కేరళ కూడా బీజేపీ పట్టు సాధిస్తుందని చెప్పి చెప్పొచ్చు. కాకపోతే అవుట్రేట్గా సాధించే పరిస్థితి లేదు, కానీ సాధిస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోట. అలాంటి పశ్చిమ బెంగాల్లో ఇవాళ పరిస్థితి ఏంటి? బీజేపీ జెండా ఎగరేసే పరిస్థితి. కమ్యూనిస్టులు అసలు నామరూపాలు లేదు, కమ్యూనిస్టులు అసలు లేరు అక్కడ. 25 సంవత్సరాల పాటు అక్కడ వరుసగా అధికారాన్ని చలాయించినటువంటి పార్టీ, 25 సంవత్సరాల పైగా కమ్యూనిస్టులు అక్కడ అధికారంలో ఉన్నారు పశ్చిమ బెంగాల్లో. అలాంటి చోట్ల ఇవాళ బీజేపీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కేరళలో కూడా ఇప్పటికిప్పుడు అధికారంలో రాకపోయినప్పటికీ కూడా రావడానికి అవకాశం ఉండేలాగా ఒక బీజం అయితే నాటుతారు ఈ ఎలక్షన్స్లో. నెక్స్ట్ ఎలక్షన్లకి ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇప్పుడు మనకి మహారాష్ట్రలో చూసాం. మహారాష్ట్రలో బీజేపీ ఇవాళ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. అక్కడ జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ థాకరే పోయింది, శివసేన షిండే పోయింది. 2 పోయినాయి. 2 పార్టీలు భూస్థాపితం. ఒకప్పుడు శివసేన అనేది స్ట్రాంగ్ పార్టీ, అక్కడ శివసేన లేదు, ఎన్సీపీ లేదు, ఒక ఉంది బీజేపీ, కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కూడా బలహీనంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ని ఈ సౌత్లో టార్గెట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఎందుకు? కాంగ్రెస్ ముక్త భారత్. ఇప్పుడు ఏమంటున్నారు? కాంగ్రెస్ ముస్లిం లీగ్ అంట. అది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ముస్లిం లీగ్ గా ఆయన కంపేర్ చేస్తున్నారు. అంటే ముస్లింల పార్టీ అది అని చెప్పి చెబుతున్నాడు ఆయన. ఆ నినాదాన్ని సౌత్ ఇండియాలో ప్రయోగిస్తున్నారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎలాగూ బీజేపీ బాగా బలంగా ఉంది అన్ని రాష్ట్రాల్లో. ఎటు వచ్చి సౌత్ ఇండియాలోనే బలహీనంగా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ అని చెప్పి ఆయన కేరళలో అనౌన్స్ చేశారు, తమిళనాడులో కూడా అనౌన్స్ చేశారు. సో కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ ముస్లిం లీగ్ పార్టీ అని చెప్పి అంటున్నారు. అంటే ముస్లింల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీ అది. కాబట్టి మీకు కాంగ్రెస్ కావాలా, బీజేపీ కావాలా మీరు తెలుసుకోండి అని చెప్పేసి ఒక కషాయ అస్త్రాన్ని అక్కడ విసిరారు, హిందూ అస్త్రాన్ని లాగారు, జయలలిత అస్త్రాన్ని లాగారు. ఇట్లా కాంగ్రెస్ ముస్లిం లీగ్ అని ముస్లిం అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. సో ఇలా రకరకాల అంశాలను తీసుకొని దక్షిణ భారతదేశంలో ఎలాగైనా సరే బీజేపీ జెండా బాతాలి అనేది ఆయన ఆలోచన. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తే బీజేపీలో వాళ్ళు దాన్ని నెరవేరుస్తారు, వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అవుతారు అనేది చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం. మరి రాబోయే రోజుల్లో సమీప భవిష్యత్తులోనే కదా జరుగుతుంది. మరి ఇక్కడ కనుక సౌత్ ఇండియాలో కనుక వాళ్ళు జెండా బాతగలిగితే వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నారో అది నెరవేరుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారనంటే ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం బీజేపీ, అది వాళ్ళే చెప్తారు, ప్రాంతీయ పార్టీని జీరో చేసేస్తారు. అవును. సో ఏదేమైనా సరే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపైన మోదీ వేసిన అస్త్రం మాత్రం ఖచ్చితంగా ఎక్కడైతే ఆయన రీచ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ రీచ్ అవుతుందా మరి లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. వచ్చే ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.